నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వర్షాలతో చనిపోయిన వారికి 5 లక్షల పరిహారం ప్రకటించిన సర్కారు. తక్షణ సాయం కింద జిల్లాకు 10 కోట్లు విడుదల. కాళేశ్వరంపై సిబిఐతో విచారణ చేయాలని కేంద్రాన్ని కోరిన ప్రభుత్వం. జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయాలని సూచన. 19 రోజులుగా గంగమ్మ వడిలోనే ఏడుపాయల పుణ్యక్షేత్రం. వరద ఉధృతి తగ్గగానే పునఃదర్శనం కల్పిస్తామన్న అధికారులు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజులు భారీ వర్షాలు. ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. భూ ప్రకోపానికి ధ్వంసమైన ఆఫ్ఘనిస్తాన్ గ్రామాలు. 800కు చేరిన మృతులు. శిథిలాల కిందే వేలాదిగా పౌరులు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున వెంటనే పరిహారం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పశువులు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాలపై సమగ్ర వివరాలతో 2 రోజుల్లో నివేదిక సమర్పిస్తే భట్టి విక్రమార్క బృందం ఢిల్లీ వెళ్తుందని చెప్పారు. తీవ్రంగా నష్టపోయిన జిల్లాలకు ఉపశమనం కింద వెంటనే 10 కోట్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నీటి వినియోగదారుల సంఘాల పునరుద్ధరణపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరదల్లో చనిపోయిన కుటుంబానికి 5 లక్షల చొప్పున పరిహారం విడుదల చేయాలని కలెక్టర్లని ముఖ్యమంత్రి ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లు, భవనాలు, చెరువులు, కుంటలకు మరమ్మతులు చేయడం సహా విద్యుత్ సబ్స్టేషన్ల పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులున్న నిబంధనల ప్రకారం ఖర్చు చేయడంలో అలసత్వం చూపడంపై అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లినా కేంద్రం నుంచి సరైన సహాయం అందకపోవడంపై సీఎం ఆరా తీశారు. గతంలో కేంద్రమిచ్చిన హామీ అమలు కాకపోవడం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రస్తుతం వివిధ శాఖల పరిధిలో జరిగిన నష్టంపై సమగ్ర నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆ 2 నివేదికలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని బృందం ఈ నెల 4న ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి అందిస్తుందని తెలిపారు. వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా 257 చెరువులు, కుంటలకు గండిపడిందని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. చిన్న నీటిపారుదల విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన, ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలను వినియోగించుకుని చిన్ననీటి వనరులకు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టాలని సీఎం తెలిపారు. గతంలో నీటి వినియోగదారుల సంఘాల ఆధ్వర్యంలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూటర్ల వారీగా సంఘాలు ఉండేవని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నీటి వినియోగదారుల సంఘాలకు చెందిన నిబంధనలు పరిశీలించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు నూతన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆ నివేదికపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని 82 మండలాల్లో 2,36,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. 2 రోజుల్లో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక సమర్పిస్తే కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ముఖ్యమంత్రి తెలిపారు. నీట మునిగిన సబ్స్టేషన్ల స్థానంలో అధునాతన సామాగ్రి, సామర్థ్యంతో కూడినవి ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. పురపాలక, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాల నిర్వహణ ఏర్పాటుపై సమీక్షించి పరిష్కారంతో రావాలని సీఎస్ రామకృష్ణారావుకు సీఎం సూచించారు. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, పశుసంవర్ధక శాఖలు సమగ్ర నివేదికలు రూపొందించి 2 రోజుల్లో అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నూతన వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, ఆసుపత్రుల భవనాల పనులు వేగవంతం చేయడంతో పాటు వాటి ప్రారంభానికి తేదీలు ఖరారు చేయాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానాకి దిశానిర్దేశం చేశారు. కామారెడ్డి, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన సీఎం అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం సహా వెంటనే పరిహారాలు విడుదల చేయాలని ఆదేశించారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులను అన్ని శాఖలు సక్రమంగా వినియోగించడం సహా సకాలంలో వినియోగిత పత్రాలు సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విపత్తు సమయాల్లో స్పందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసిన ఎస్డీఆర్ఎఫ్ దళాలు వరదల సమయంలో మెరుగైన సేవలు అందించాయని ముఖ్యమంత్రి రేవంత్ అభినందనలు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి మరింత మెరుగైన శిక్షణ, నైపుణ్యాలు అందేలా చూడాలని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డికి సీఎం సూచించారు. విపత్తు నిర్వహణ విభాగానికి కావాల్సిన అధికారులు, సిబ్బందిని వెంటనే సర్దుబాటు చేయాలని సీఎస్ కు సీఎం తెలిపారు.
మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల మున్ముందు అకాల వర్షాలు వరదలు ఎక్కువగా వచ్చే ప్రమాదముందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండడం సహా విపత్తుల సమయంలో వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాల్లో పనులకు కాంటింజెంట్ కింద కలెక్టర్లకు 10 కోట్లు, సాధారణ నష్టం వాటిల్లిన జిల్లా కలెక్టర్లకు 5 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బహుళ అంతస్తుల భవనాలు, ఇతర నిర్మాణాలకు అనుమతులు, ఎన్ఓసీల జారీలో జాప్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎండిఏ పరిధిలో బిల్డ్ నౌ కింద పన్నుల అనుమతులపై సీఎం సమీక్ష నిర్వహించారు. బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం, ఇతర అనుమతులపై కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా అలసత్వం చూపుతున్నారని సీఎం మండిపడ్డారు. అనుమతుల ఆలస్యానికి కారణమైన వారిని సరెండర్ చేయాలని హెచ్ఎండిఏ కార్యదర్శి ఎలంబత్తిని సీఎం ఆదేశించారు. నీటిపారుదల శాఖ విభాగం అధికారులపై పలు ఆరోపణలు వస్తున్నాయని, వాటిని ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులు, నాలాలు, ఇతర నీటి వనరులకు సంబంధించి లైడార్ సర్వేను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. సమగ్రమైన వివరాలు ఉంటే ఎలాంటి వివాదాలకు తావుండదన్నారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి త్వరగా అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలంటూ కేంద్ర హోంశాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ అధికారులు కేంద్రానికి లేఖ రాశారు. జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయాలని లేఖలో ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో సీబీఐ విచారణకు ఎలాంటి అడ్డంకులు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ బీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించే ప్రక్రియ వేగమందుకుంది. అందుకు సంబంధించిన లేఖను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ప్రభుత్వం పంపినట్లు తెలిసింది. నీటిపారుదల శాఖ అధికారులు మంత్రి అనుమతి తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం తీసుకుని రాష్ట్ర హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖకు లేఖను పంపినట్లు సమాచారం. శాసనసభ నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా లేఖను కేంద్ర హోంశాఖకు పంపి సీబీఐ విచారణ నిర్ణయాన్ని తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీబీఐ విచారణకు కేంద్ర హోంశాఖ అంగీకరిస్తే కాళేశ్వరం బ్యారేజీలపై మళ్లీ దర్యాప్తు ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీలో చేసిన పనికి చెల్లించిన బిల్లులు అంతిమంగా ఎవరికి ఎంత చేరిందన్న అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేయించాలని జస్టిస్ ఘోష్ కమిషన్ సిఫార్సు చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పైన దర్యాప్తునకు సూచించింది. మేడిగడ్డ బ్యారేజీ 7 బ్లాక్ను తిరిగి నిర్మించడం, బ్యారేజీ మరమ్మతులకయ్యే ఖర్చును నిర్మాణ సంస్థే భరించాలంది. అన్నారం, సుందిళ్ల విషయంలోనూ నిర్మాణ సంస్థలకు ఇదే సిఫార్సు చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చర్య తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికుందని నివేదికలో కమిషన్ పేర్కొంది. మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ తీరును కమిషన్ తప్పుబట్టింది. ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లపైన చర్యలకు కమిషన్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన ఇంజనీర్లలో మొదలైంది. రాష్ట్రంలో విచారణ చేసేందుకు సీబీఐకి అడ్డంకులేవీ లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కేసుల విచారణకు అనుమతివ్వాలని దస్త్రాలు వస్తే వెంటనే సంతకం చేసి ఆమోదం తెలిపానన్నారు. ఇది నిరంతరం జరిగే సాధారణ ప్రక్రియని, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని సీబీఐని కోరుతూ రాష్ట్ర శాసనసభ నిర్ణయించినందున అవరోధం ఏమీ ఉండదని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీబీఐ నేరుగా విచారణలు చేపట్టకూడదని గతంలో భారాస ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది కదా అని సీఎంను ప్రశ్నించగా, సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఏ కేసులోనైనా సీబీఐ విచారణ చెయ్యాలంటే కోర్టు ఆదేశం లేదంటే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే సరిపోతుందని చెప్పారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగవేసిన వారిపై సీబీఐ నేరుగా విచారణ చేస్తుందని, వాటికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తరచూ ఆమోదం తెలుపుతున్నానన్నారు. ఇప్పుడు కాళేశ్వరం పైన సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుందని, ఆ ప్రకారం వారు విచారణ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు ప్రత్యారోపణల యుద్ధం నడుస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం సీబీఐకు విచారణకు అప్పగించడంతో రాజకీయం రసకందాయంలో పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ కవితే నిర్ధారించారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించడంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ అన్ని ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. గోదావరిపై తెలంగాణ హక్కుల్ని కాలరాసే కుట్రలో భాగంగా ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు కలిసి నాటకాలాడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ మొదట్నుంచి చేస్తున్న ఆరోపణలు వాస్తవమని కవిత వ్యాఖ్యలతో తేలిపోయిందని హస్తం పార్టీ నేతలు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని కవిత ఒప్పుకున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్, సిబిసిఐడి ద్వారా విచారణ జరిపే అవకాశం ఉన్నా అపోహలకు తావు లేకుండా సీబీఐకి అప్పగించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ హర్షం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి కాళేశ్వరం కామధేనువులా మారిందన్నమాట కవిత మాటలతో నిజమైందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. కేసీఆర్ కుటుంబ గొడవలకు కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఒక అడుగు ముందుకు వేసి కవిత హరీష్ రావు గారికి, సంతోష్ రావు గారికి సంబంధం ఉందనేటువంటి మాట చెప్తున్న సందర్భంలో, అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆ కుటుంబంలోనే సభ్యురాలు ఉన్నటువంటి కవిత చెప్పిందంటే, మరో మాట కవిత అన్నటువంటి సందర్భం చూసిన హరీష్ రావు గారి హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను గమనించే పక్కన పెట్టినామని, అంటే ఆ రోజు ఎందుకు ఈ అవినీతి అక్రమాలపైన నిలదీయలేరు కవిత గారిని ఈ సమాధానం సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు నిజమా, కవిత గారు మాట్లాడిన మాటలు నిజమా, బీఆర్ఎస్ పార్టీని ప్రజలకు చెప్పాలి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సీబీఐకు అప్పగిస్తామని ప్రభుత్వం వెల్లడించడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అనుమానాలు వ్యక్తం చేశారు. జస్టిస్ ఘోష్ నివేదికలో ఏం గోప్యంగా ఉంచారో తెలియదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని అనుమానం వ్యక్తం చేసిన డీకే అరుణ సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందో తెలియదని స్పష్టం చేశారు. కాళేశ్వరంలోని అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే కాంగ్రెస్, బీజేపీ ఒకటైనట్లు ఎలా అవుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ప్రశ్నించారు. గులాబీ పార్టీ కుంభకోణం బయటకొచ్చినందుకే అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కేసును విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ సర్కార్ సీబీఐ విచారణకు ఇచ్చిందని రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ విమర్శించారు. అన్ని ఆధారాలు సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి విషయం చూస్తూ ఉంటే 2 రోజులు ఆ సమావేశంలో తేల్చిందేమిటి అంటే మసిబూసి మారడికాయ చేసి కొండను తవ్వి ఏలికను పట్టిన చందంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం సిబిఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని, నిజం నిగ్గు తేల్చే సంస్థ సిబిఐది మాత్రమే చెప్పి వారికి నిన్న కనువిప్పయింది. గోదావరి జలాలపై తెలంగాణ హక్కుల్ని కాలరాసే కుట్రల్ని ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలసి ఆడుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే పీసీ ఘోష్ కమిషన్ పనిచేసిందని ఆరోపించారు. మేడిగడ్డ వద్ద 2023 అక్టోబర్ 21న ఏదో పేలుడు శబ్దం వచ్చిందని, అప్పటి అసిస్టెంట్ ఇంజనీర్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదును ఎందుకు ప్రస్తావించలేదని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నించారు. అంటే బీజేపీ నాయకులతో కూడా రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యి ఈరోజు కాళేశ్వరం ఒక కుంభకోణంగా చూపించి దీని మీద రాత్రి అందరూ ప్రజలు నిద్రపోతున్నప్పుడు సిబిఐకి ఆర్డర్ చేసిండ్రు. ఇలా మేము మళ్ళీ అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి నీకు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు సిట్టు ఏర్పాటు చేయాల్సింది క్రైమ్ నెంబర్ 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్. ఆ పిల్లరు కుంగిపోయింది కాదు, దాన్ని ఎవరో పేల్చేసిండ్రని బలమైన సాక్ష్యాధారాలతో మేమందరం చెప్తే నువ్వు దాని మీద సిట్టేయాల్సింది. దాని వెనుకున్న అగంతకులు ఎవరు అని ఆ ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్ మీద సిట్టేయాల్సింది. దాని మీద ఎంక్వైరీ చేయాలి. కేసీఆర్, కవిత కుటుంబ గొడవల్లో తలదూర్చబోమని కాంగ్రెస్ని, ముఖ్యమంత్రిని ఏమైనంటే సహించేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పునరుద్ఘాటించారు. సచివాలయంలో మీడియా ప్రతినిధులతో ముచ్చటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కవిత వ్యాఖ్యలు కుటుంబానికి సంబంధించిన అంశమని చెప్పారు. బీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచే కేసీఆర్ కుటుంబంలో ఆధిపత్య పోరు నడుస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కమిషన్ నివేదిక ఇచ్చిందని, ఎవరు చేశారో సీబీఐ తెలుస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ పని అయిపోయినట్లేనన్న మంత్రి కోమటిరెడ్డి రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చెప్పారు. 10 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కవితని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయకపోతే హరీష్ రావు ఊరుకోరని, పార్టీ నుంచి బయటికెళ్లి కొత్తది పెట్టుకుంటారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి నుంచి వర్షం పడుతోంది. దీనికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వెంకటేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షము అప్పుడే ఆగుతూ అప్పుడే దంచి కొడుతుంది. అంటే రాత్రి నుంచి కూడా ఉదయం 8 గంటల వరకు భారీ వర్షం కురిచింది. తాజాగా కొంత ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో సద్దుమణిగిన ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో మాత్రం కురుస్తూనే ఉంది. అంటే ఈ ఆగస్టు 16వ తేదీ నుంచి మొదలుకొని ఇవాళటి వరకు విడతల వారీగా వర్షం కురుస్తుండటంతో వ్యవసాయ రంగమే కాదు సాధారణ జనజీవనానికి కూడా తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 12 మధ్య తరహా చిన్న నీటి ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. వచ్చిన నీటిని వచ్చినట్టుగా కిందికి వదిలేయాల్సి వస్తుంది. ఇవాళని పరిగణలోకి తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో 17.5 మిల్లీమీటర్ల వర్షం కురిచింది. వాస్తవంగా 10 మిల్లీమీటర్లు కురవాల్సిన దానికి 17 మిల్లీమీటర్లు కురిచింది. అట్లాగే కుమరం భీం జిల్లాలో 10 మిల్లీమీటర్లకు గాను 29 మిల్లీమీటర్లు, మంచిర్యాలలో 7 మిల్లీమీటర్లకు గాను 49 మిల్లీమీటర్లు, నిర్మల్లో 6 మిల్లీమీటర్లకు గాను 28.8 మిల్లీమీటర్లు ఇవాళ ఉదయం నమోదైంది. అంటే జిల్లాల వారికి ప్రధానంగా అత్యధికంగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ 8 గంటలకు 10.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే నిర్మల్ జిల్లాలో 5.34, మంచిర్యాల జిల్లాలో 6.28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఉదయం 8 గంటలకు తీసుకున్న లెక్క ప్రకారం ఇప్పుడు ఈసారి భారీగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండడంలో జనాలు ఒక ఆందోళన రేకెత్తిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో సహజంగా పత్తి, సోయా పంటలకు పెట్టింది పేరు. ఇప్పటికే ఈ 4 జిల్లాలను పరిగణనకు తీసుకుంటే పత్తి ప్రధానంగా ఆసిఫాబాద్ జిల్లాలో కొంత భాగము నిర్మలు, మంచిర్యాలలో ఉంటుంది. అంటే 12 లక్షల ఎకరాల పత్తి నీటి ఉంటే దాదాపు ఇప్పటికే 60,000 ఎకరాలలో పత్తి పంట నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. తాజాగా ఇవాళ కురిసిన వర్షంతో కాస్త తెరిపినిస్తుందేమని అనుకున్న సమయంలో రాత్రి నుంచి 8 గంటల వరకు భారీ వర్షం కురుస్తుండటంతో తిరిగి వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. మళ్ళీ ఇవాళ రేపు కూడా భారీ వర్షం ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పనులకు ముందుకు సాగేలా కనిపించడం లేదు. జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ఇప్పుడు ఇంతకు అరగంట ముందు వరకు కూడా ఆదిలాబాద్ జిల్లాలో చినుకులతో కూడిన వర్షం ఉంది. దాదాపు ఇప్పుడు 10:30 గంటలు కావస్తున్న ఈ ఆగస్టు 16వ తేదీ నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు ఒక మధ్యన ఒక 3-4 రోజులను మినైతే సూర్యుని జాడ కనిపించలేదు. మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా ఆకాశం మేఘామృతమై ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వర్షాకాలం పోలేదు, అంటే వర్షాకాలంలో వర్షం కురుస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఈ భారీగా ఎండలు నమోదయ్యే ఈ జిల్లాలో సూర్యుని జాడలేకపోవడం కూడా పంటల ఎదుగుదల కొంత ప్రభావం చూపుతుందనే వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు కూడా ప్రకటించారు. తాజాగా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా జనజీవనం కూడా పూర్తిగా వ్యాపార వాణిజ్య వర్గాలకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. పంచాయతీరాజు, R&B రోడ్లకు తీవ్ర నష్టం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన తాజాగా నిన్న అసెంబ్లీకి ముందు, అంతకన్నా ముందు కూడా జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులైతేనేమి, మిగతా నాయకులైతేనేమి, లేక జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సహా అందరూ కూడా ఉమ్మడి జిల్లా పైన ఏం జరుగుతుంది, అక్కడ నష్టం ఏంటని చెప్పి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసింది. ఆదిలాబాదు, నిర్మలు, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. కానీ ప్రకృతి పరంగా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. అంటే వర్షం ఎప్పుడు కురుస్తుందా, ఎప్పుడు కురవట్లేదా అనేది కూడా అంతుబట్టల మీద ఉంది. ఉదయం గంటన్నరగా భారీగా వర్షం కురుస్తుంది, మరి తర్వాత ఒక అరగంట ఆగిపోతుంది, మళ్ళీ కురుస్తుంది. ఈ ఫలితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆమె తప్ప ఎండ కనిపించట్లేదని ఒక అభిప్రాయం అయితే ఉంది. మిగతా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల కంటే భిన్నంగా ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్రకు ఆనుకొని ఉంటుంది. దానికి అనుగుణంగా ఇక్కడ వ్యాపార వాణిజ్యం కూడా ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతుంది. కానీ ఆగస్టు 16వ తేదీ నుంచి ఇవాళ వరకు చూస్తే 10:30 తర్వాత 11 గంటల వరకు కూడా దుకాణ సముదాయం తెరుచుకోలేని పరిస్థితి ఉంది. ఫలితంగా ఈ వర్షం అటు సామాన్య జనజీవనంపై కూడా ప్రభావం చూపుతుంది. ఇక ప్రభుత్వ కార్యకలాపాలకు విఘాతం ఏర్పడుతుంది. మరో 2 రోజుల పాటు ఇదే వర్షపాతం నమోదైతే మరింత నష్టం పంటలకు వాటిల్లే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ప్రభుత్వము ఏం చేస్తుందా అనేది పక్కన పెడితే వర్షం అయితే ఇక్కడ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1100 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే గత 16 నుంచి ఇవాళ వరకు ఎప్పుడో చూసుకుంటే అంతకుముందు లోటు వర్షపాతం ఇప్పుడు నా సాధారణ వర్షపాతం చేరుకుంది. ఇంకా సెప్టెంబర్ వరకు అయితే మధ్యన ఇంత పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాను వర్షం వీడడం లేదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లేదో తెలియలేదు. ప్రధానంగా మహారాష్ట్రలో ఎగువన కురుస్తున్న
వర్షం కారణంగా ఇటు ఉత్తరాన పెనుగంగ దక్షిణాన గోదావరి కూడా నిండుగా ప్రవహించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి అంటే మరో 2 రోజుల పాటు కూడా వర్షం ఉండని చెప్పడంతో కూడా జిల్లాలో కొంత ఉత్కంఠ కనిపిస్తుంది. ఇది ఇక్కడ జిల్లా తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఫోటో స్టూడియో. ధన్యవాదాలు మణికేశ్వర్. నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 9 గేట్ల ద్వారా 98,700 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. ఇక్కడి నుంచి వస్తున్న ప్రవాహంతో స్వర్ణ జలాశయం నిండు కొండలా మారింది. కడెంతో పాటు శ్రీరామ్ సాగర్ గేట్లు ఎత్తడంతో పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. 32 గేట్లు తెరిచి 3,28,918 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎల్లంపల్లి పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు గాను ప్రస్తుత 18.8417 టీఎంసీల నిల్వను కొనసాగిస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గాలయం 19 రోజులుగా గంగమ్మ ఒడిలోనే ఓలలాడుతోంది. భారీ వర్షాలకు మంజీరా నది మహోగ్ర రూపం దాల్చడంతో ఏడుపాయల జలదిగ్బంధంలో చిక్కుకుంది. భక్తుల భద్రత దృష్ట్యా అధికారులు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి దర్శనం కల్పిస్తున్నారు. వరద ఉధృతి తగ్గగానే అమ్మవారి పునఃదర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ రేపు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా రాయపర్తి, కల్లెడ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. అధిక సంఖ్యలో కేంద్రాల వద్దకు రావడంతో యూరియా దొరకదన్న వదంతులతో రైతుల మధ్య తోపులాట జరిగింది. వరంగల్ జిల్లా మంగళవారపేటలో యూరియా కోసం చెప్పులు అరిగేలా తిరిగి విసుగు చెందిన రైతులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. యూరియా ఇచ్చే వరకు కదిలేది లేదంటూ వంటవార్పుకు సిద్ధమయ్యారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో యూరియా కోసం అన్నదాతలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఖమ్మం జిల్లా ఇల్లందులో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. క్యూ లైన్లలో చెప్పులు పెట్టి నిరీక్షిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో గంటల తరబడి యూరియా కోసం ఎదురుచూసిన విసుగు చెందిన రైతులు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా కురుక్యాలలో రైతులు రాస్తారోకో చేశారు. 10 ఎకరాలు సాగు చేస్తే ఒక్క యూరియా బస్తా ఇస్తున్నారంటూ వాపోయారు. తాజా సమాచారం చూస్తున్నాం. లండన్లో వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో 2 హైదరాబాద్ వాసులు మృతి చెందారు. 2 కార్లు ఢీకొని చైతన్య, రిషితేజ చనిపోయారు. మృతులు హైదరాబాద్ నాదర్గుల్ వాసి చైతన్య, ఉప్పల్ వాసి రిషితేజగా గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, లండన్లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి మీ వద్ద సమాచారం ఏంటి? వెంకటేష్, లండన్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 హైదరాబాద్ వాసులు మృతి చెందారు. మొత్తం ఈ ప్రమాదంలో 9 మంది వరకు కూడా గాయపడ్డారు. 9 మంది ఉన్నారు. అయితే వీళ్ళందరిలో 2 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ వాసులుగా తెలుస్తుంది. హైదరాబాద్ లోని నాదర్గూల్ కు చెందిన తర్రె చైతన్య, అలాగే ఉప్పల్ కు చెందిన రిషితేజగా తెలుస్తుంది. ఈ ప్రమాద సమయంలోనే అక్కడికక్కడే స్పాట్ లోనే తర్రె చైతన్య చనిపోయాడు. ఆ తర్వాత రిషితేజ కూడా మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. మిగిలిన 9 మందిలో వీళ్ళిద్దరు చనిపోగా ఇంకొక 5గురు అయితే ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ 5గురిలో మరో 2 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం సాయి గౌతమ్ రావుల, అలాగే నూతన్ తాటికాయల, చైతన్య తర్రే, రిషితేజ రాపోలు, గోపిచంద్, మనోహర్ సబాని, యువతేజ రెడ్డి గుర్రం, వంశీ గొల్ల, అలాగే వెంకట సుమంత్ పెంచాల, ఈ 9 మంది కూడా వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా 2 కార్లలో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకదానికొకటి ఢీకొని అక్కడికక్కడే
చైతన్య కర్ర అయితే చనిపోయాడు. ఆ తర్వాత రిషితేజ రాపోల్ కూడా చికిత్స పొందుతూ చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళంతా కూడా ఉన్నత విద్యను అభ్యసించేందుకు లండన్ కు వెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళలో నాదర్గూల్ కు చెందిన కర్ర చైతన్య యాదవ్ అయితే ఎంఎస్సీ చదివేందుకు 7 నెలల క్రితమే లండన్ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది ఇంటి దగ్గర కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. అలాగే మిగతా వీళ్ళంతా కూడా తెలుగు వారిగా గుర్తించారు. ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు వీళ్ళంతా కూడా ఉన్నత విద్యను అభ్యసించేందుకే వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. లండన్ లోని ఎసెక్స్ లో జరిగింది ఈ ప్రమాదం. ఈ ప్రమాదంలో అయితే ప్రస్తుతం సాయి గౌతమ్ రావుల ఒక్కరికే దాదాపు 30 ఏళ్లు ఉండగా మిగతా ఈ 8 మంది కూడా 20 నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళే. మరో నూతన్ తాటికాయల అనే 22 ఏళ్ల కుర్రాడు కూడా ఈయనకు తీవ్ర గాయాలయ్యాయి. సగం శరీరం కూడా చచ్చపడిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈయనకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీళ్ళలో మరో ఇద్దరి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే విషమంగా ఉంది. వీళ్ళంతా వినాయక నిమజ్జనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది.